అందరికీ నమస్కారం అండి. బేడి ఆంజనేయ స్వామి ఆలయం గురించి కొన్ని విషయాలు. తిరుమల శేషాచల కొండల పచ్చదనం మధ్య ఉన్న నిర్మలమైన ప్రశాంతమైన ఆలయం బేడి ఆంజనేయ స్వామి దేవాలయం. చాలా ప్రత్యేకత ఉంది. భక్తులు తమ కష్టాలను స్వామివారికి చెప్పి వేడుకుంటే వెంటనే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ఏడుకొండలు హనుమంతునితో అనుబంధం వర్ణించలేనిది. తిరుమల శ్రీవారి సన్నిధికి తూర్పు మాడ వీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. రెండు చేతులు జోడిస్తూ వెంకటేశ్వరునికి నమస్కరిస్తున్నట్లు ఉన్న మారుతి దర్శనమిస్తారు. త్రేతాయుగంలో రామునికి సేవ చేసిన హనుమంతుడు కలియుగంలో వెంకటేశ్వరుడే రాముడిగా భావించి కన్నులారా స్వామిని చూస్తూ స్వామికి సేవ చేస్తున్నాడు. భగవంతునికి భక్తునికి ఎప్పుడు ఒక మెట్టుపైనే అనే మాటకు నిదర్శనంగా తిరుమల ఆలయం కంటే హనుమ ఆలయం ఎత్తుగా ఉంటుంది. త్రేతాయుగంలో బాలహనుమ ఒంటెను వెతుకుతూ అంజనాద్రి పర్వతాన్ని విడిచి వెళ్లే పనిలో ఉన్నప్పుడు అంజనాదేవి ఆంజనేయుని కాళ్లకు చేతులకు బేడీలు వేసిందంట. వరాహస్వామి శ్రీవారికి నైవేద్య సమర్పణ తర్వాత ఆంజనేయ స్వామికి సమర్పణ